ఒకనాడు పేతురు యేసుప్రభు వారి వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమించాలి? 7 మార్ల మట్టుకా అని అడిగాడు. అందుకు యేసు అన్నారు, 7 మార్ల మట్టుకు కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు అని చెప్పారు. అంటే ఏంటంటే 70 ఇంటూ 7 వేస్తే 490 టైమ్స్, 490 సార్లు అయినా సరే నువ్వు క్షమించు. ఎందుకంటే క్షమిస్తూ ఉండడం వల్ల అతడు చేస్తున్న తప్పుల మీద తన తప్పుల మీద తనకు అసహ్యం కలిగించి ఆ తప్పుని విడిచిపెట్టి మారు మనసు పొందుకోవడానికి నువ్వు క్షమించడం కారణమవుతుంది. కాబట్టి క్షమించడం అంటేనే ప్రేమించడం అంటేనే క్షమించుట. ఏవేవో బంగారాలు, వెండి, వజ్రాలు మన ప్రేమించే వారి పట్ల అవి సమర్పించి మన ప్రేమను వ్యక్తపరచడం కాదు, కానీ మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించే వారిని వారి తప్పిదములు చేసినప్పుడు క్షమించుటయే నిజమైన ప్రేమ. అందుకే యేసయ్య అన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో